కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో మహనీయుల విగ్రహాల చుట్టూ రాజకీయ వివాదం నెలకొంది. బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం కొనసాగుతోంది. విగ్రహాలకు ఉన్న ముసుగులను బీఆర్ఎస్ నేతలు తొలగించి పాలాభిషేకం చేయడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా అభివృద్ధి చేశాక ప్రారంభించాలనుకున్నామని, ఇంతలోనే బీఆర్ఎస్ నేతలు ప్రారంభించారని ఫైర్ అయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రాజకీయ నాయకుల వివాదాల మధ్యలో మహనీయుల విగ్రహాలకు మకిలి అంటుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి బస్టాండ్లో నేను మీకు రెండు విగ్రహాలను చూపిస్తున్నాను. ఒకటి బాబు జగజ్జీవన్ రామ్, అదేవిధంగా ఇంకొకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొత్తంగా ఈ రెండు విగ్రహాలకు సంబంధించి గత 4 ఏళ్ళ నుంచి కూడా వివాదం కొనసాగుతుంది. అయితే సజ్జనార్ అప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్కు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణకు మధ్యలో కొంత వివాదం చోటు చేసుకోవడంతో అప్పటి నుంచి కూడా ఈ విగ్రహాలు పూర్తిగా నిలిపివేశారు. ఎందుకంటే ఇది ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఉంది. మనం చూడవచ్చు వెనుకకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణం తిమ్మాపూర్ అని ఉంది. ఆ ప్రాంగణంలో వీటిని ఏర్పాటు చేయడంతో మొత్తంగా ఈ వివాదం అనేది సజ్జనార్కు మధ్యలో అదేవిధంగా రసమయ్యకి మధ్యలో జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ విగ్రహాలు ముసుగు వేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న మళ్ళీ ఒకసారి ఉద్రిక్తమైన వాతావరణాన్ని మనం ఇక్కడ తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి బస్టాండ్లో చూసాం. ఉదయము ఇక్కడికి బీఆర్ఎస్ నేతలంతా కూడా రసమయ్య బాలకృష్ణ నేతృత్వంలో వచ్చి ఈ ముసుగులు తొలగించి పాలాభిషేకం చేసి ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సాయంత్రానికి మళ్ళీ అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా ఇక్కడికి దిగి ఇది పూర్తిగా పెద్ద స్థాయిలో ఆవిష్కరిద్దాం అనుకున్నాము. ముఖ్యంగా ₹1 కేంద్రంతో దీనికి కేటాయింపులతో పాటుగా దీన్ని సుందరీకరణ చేద్దాం అనుకున్న నేపథ్యంలో నువ్వు ఎట్లా వచ్చి ఇక్కడ ఈ అనామత్తుగా ఈ విధంగా ఆవిష్కరిస్తావు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. దీంతో మొత్తంగా ఇక్కడ మనకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో మహనీయుల విగ్రహాలకు సంబంధించిన మకిలి కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఈ ఇరు పార్టీలను చులకన చేసే అంశం అనే ఒక వాదన ప్రచారం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.